ఇదంతా పవన్ కళ్యాణ్ వెనకాలండి జరిపిస్తున్న కుట్ర అంటారా? పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు నడిపిస్తున్న కుట్ర. అదే పవన్ కళ్యాణ్ పాప పిచ్చాడు, ఆవేశం తప్పితే ఏమీ ఆలోచన. పవన్ కళ్యాణ్ బ్రెయిన్ లేదమ్మా, ఉన్న ఆవేశపడతాడు అని ఇలా మాట్లాడడం తప్పితే ఆలోచన లేదు, గుడ్డు లేదు. ఆలోచన ఉంటే ఇది తప్పులు ఎందుకు చేస్తాడు? వచ్చిన చంద్రబాబుని లోకేషన్ తిట్టకుండా తిట్టే, సిగ్గుందా శరం ఉందా అని రెచ్చిపోయి ఆవేశపడి మాట్లాడే. మళ్ళీ 6 నెలల్లో చంద్రబాబు లాంటి గొప్ప నాయకుడు లేడనే 2 పాసిపోయి లడ్డూలు ఇచ్చారు అని బీజేపీ తిట్టే, మేము వదిలిపెట్టాను, బీజేపీలో విలీనమ్మా, నా ప్రాణం బతికుండా బీజేపీతో చేయగలపడం, ఇది జనసేన పుట్టినందుక నీ కొడుకుని ముఖ్యమంత్రి చేయటానిక చంద్రబాబు, బీజేపీతో చేతులు కలపడాక జరగదు, కాక బతికుండగా జరగదు నేను ఇన్ని వాగావు. ఇవాళ ఏం చేస్తున్నావు? అదే బీజేపీకి కింద చేరు. ఒక్క మాట కాకపోతే ఒక మాట నిలకడ కానీ, ఒక్క సిద్ధాంతం కాకపోతే ఒక సిద్ధాంతం నిలకడ కానీ. పూలే అంటావు, కొన్నాళ్ళు బిఎస్ అంటావు, మాయావతి అంటావు, కొన్నాళ్ళు పూలే అంటావు, కొన్నాళ్ళు కమ్యూనిస్టులు అంటావు, కొన్నాళ్ళు బీజేపీ అంటావు, కొన్నాళ్ళు కాంగ్రెస్ అంటావు. ఏమిటి? ఎక్కడ ఒక సిద్ధాంతంలో నిలకడలేదు, ఒక మాటలో నిలకడలేదు, ఒక వాగ్దానంలో నిలకడలేదు, ఏది నిలకడలేని నువ్వే రాజకీయ నాయకుడు. పిల్లతరపు చేష్టలు ఏదో సినిమా కనుక భరించాలి, కర్మకారి భరించాలి. అది రాజకీయ నాయకుడు, ఒక ప్రజానాయకుడు ఉంటే ఒక్క లక్షణం ఉందా నీ దగ్గర? ఒక్క లక్షణం. కనీసం జనాలకి ఏదో ఒకటి చేయాలి, న్యాయం చేయాలన్న ఇంటెన్షన్ అయినా కరెక్ట్ అంటారా పవన్ కళ్యాణ్? ఆ ఇంటెన్షన్ ఉండడానికి ఏముందమ్మా, అందరికీ ఉంటుంది. మా నాడికి లేదా, నీకు లేదా? అవకాశం వస్తే బ్రహ్మాండంగా వాళ్ళకి చేయాలి, వీళ్ళకి చేయాలి అలా 10 మందికి నీకు లేదా? ఇంటెన్షన్ అందరికీ ఉంటాయమ్మా. అది ఇంటెన్షన్ పెద్ద ఆయనకు ఒక్కడికి భూప్రపంచంలో పుట్టుకొచ్చినట్టు కాదు. ఆయన సినిమా స్టార్ కనుక ఆయన చెప్తా ఉంటే, ఇప్పుడు ఆయన ఒక్కడే దాన ధర్మాలు చేసినట్టు మరి మహేష్ కొన్ని వందల గుండెతో ఎక్కడ పబ్లిక్ చెప్పుకుంటాడా? ఈయన చెప్పుకున్నట్టు. మంచు విష్ణు 3 గ్రామాలు దత్తత తీసుకుని చేస్తాడు వాళ్ళ ఊరి దగ్గర. 3 గ్రామాలు మొత్తం అక్కడ అన్ని నీరు చెప్పుకుంటున్నారు ఎవరన్నా. ప్రకాష్ రాజు ఒక ఊరిని దత్తత తీసుకున్నాడు. ఎవరు చెప్పుకోరు. వాళ్ళకి ఇచ్చారు, దానం ఇచ్చారు, వాళ్ళకి 25 లక్షలు ఇచ్చారని చెప్పుకుంటారు పబ్లిసిటీ. ఈ పిచ్చి ఇది చెప్తే చేసేవాళ్ళు ఎవరు చెప్పుకోరు. నువ్వేమిస్తున్నావు? నీకు ప్రజలు ఇచ్చిన డబ్బు, నీ కష్టాలను మించిన డబ్బు కదా. కార్మికుడు పడే కష్టము, ఇంకోవాడు పడే కష్టం నువ్వేం పట్టలా. కానీ వాడికి వచ్చే డబ్బు కన్నా 1,00,000 రెట్లు నీకు వస్తున్నాయి. ప్రజలు ఇచ్చారు, ఏదో నీకు భగవత్ కటాక్షము, నీ అదృష్టము వస్తారు. వాళ్ళ వల్లే నీకు వస్తున్నాయి, ఆ ప్రజల వల్ల. కనుక వాళ్ళ వల్ల నీకు వస్తున్న డబ్బు, వాళ్ళ వల్ల నీకు ఇమేజ్, వాళ్ళ వల్ల నీకు ఈ జీవితం కనుక వాళ్ళకి ఇస్తున్నాం. తెలీదు మీ తాతల ఆస్తి తీసుకొచ్చి ఇస్తున్నట్టు మాట్లాడకూడదు కదా. నీకు వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకి తిరిగి ఇస్తాను. అది పెద్ద పెద్ద త్యాగధనుడు, త్యాగశీలీవమ్మ అన్నట్టు మనం పాడాలా. అందరూ చేస్తారు, అందరు హీరోలు చేస్తారు. తమిళ హీరోలు, కన్నడ హీరోలు, మళ్ళీ అందరు హీరోలు. వాళ్ళకు మరీ మూర్ఖపు గుడిలో తడి లేని హీరోలు తప్పితే ప్రతి హీరోలు అయ్యో ఈ ప్రేక్షకుల వల్లే కదా మనం ఇంత స్థాయికి ఉన్నాం, వాళ్ళ వల్లే కదా మనకి గౌరవ చిరునామా, వాళ్ళ వల్లే కదా మనకి ఎంత ఆదాయము, ఆస్తులు పాస్తులు అని ఉంటుంది. వాళ్ళ కష్టం వచ్చినప్పుడు ఆదుకుంటారు, ముందుకుంటారు. ఈయన ఒక్కడే అలనాటి ఎంజిఆర్ ఎన్టీఆర్ కాడ నుంచి ఇది వాటి దాకా అందరూ ఆ పని చేసేవాళ్ళమ్మా. తను ఒక్కడే పెద్ద చిచ్చుతోటి పురుషుడు ప్రాపగాడ చేసుకుంటూ వాళ్ళ జన సైనికులు జం అని బాబతో ఉన్నారు కనుక వాళ్ళు మాట్లాడుకుంటూ తప్పితే ఇవన్నీ రొటీన్ చేయాలి. అది గొప్పగా నేను ఫీల్ అవుతున్నాను, బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. అది ఫీల్ అయితే అంటాం బాధ్యత లేదు, ప్రజల వల్ల ఇంత వాడి వెయ్యి ఆ ప్రజల కష్టాలు వస్తాయి, వాళ్ళ ఇంకా చూడలేదు, బుద్ధి ఉందా అని అంటాం. నువ్వు బాధ్యతగా చేస్తున్నావు, అందరిలాగా నువ్వు చక్కగా బాధ్యతగా ఉన్నావు, సంతోషం. అదైతే పవన్ కళ్యాణ్ బదనాం చేయడానికి చంద్రబాబు వేస్తున్నాడు. అది పసిగట్టే పరిస్థితుల్లో లేడు పవన్ కళ్యాణ్. మూర్ఖంగా బ్లైండ్గా గుర్రానికి కళ్ళేలు కడితే సైడ్లు ఇవి కనపడవు గుర్రానికి, ఓన్లీ ముందు మార్గమే. అలాగే కళ్ళేలు కట్టుకున్నాడు. ఆ చంద్రబాబు తప్పితే ఏమీ కనపడలేదు అతనికి. అతను ముంచి
3 సార్లు ముంచి పైకి తెలుస్తాడు, అప్పుడు కానీ మేలుకోడు మనవాడు. ఈ రాజకీయంలో చంద్రబాబుతో కలవడానికి రీజన్ ఏమై ఉంటుంది అంటారు? పవన్ కళ్యాణ్ డబ్బు, ఇంకేముంది, డబ్బు. డబ్బు. అందరి పార్టీ దగ్గర డబ్బులు లేవు. సో బీజేపీ తోటి కేంద్రంతో మొత్తం ఎలక్షన్ ఖర్చు అంతా పెట్టుకోవాలని అడిగితే అది వర్కౌట్ కాలేదు. ఈయన అడిగిన అమౌంట్ చంద్రబాబు పెట్టుకున్నాడు. చంద్రబాబు కంటే గతి లేదు. చంద్రబాబుకు ఈ కాంబినేషన్ లేకపోతే చంద్రబాబు ఈసారి ఊస్తూ ఇంట్లో కూర్చునేవాడు. కనుక ఎట్లాగైనా ఆ చంద్రబాబు టెర్రరిస్ట్ అన్నాడు మోడీని, టెర్రరిస్ట్ అన్నాడు, ఈ దేశంలో ఉండడానికి పనికిరాదు అన్నాడు, అతనికన్నా మా కార్యకర్త బెటర్ అన్నాడు, పిచ్చి వాగుళ్ళని వాగాడు. మళ్ళీ ఎలక్షన్ వచ్చే టైంకి ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. వీళ్ళంతా ఎక్కడికెక్కడ వెంకటలక్ష్మి ఏ ఎండకు ఆ గొడుగు ఓసరు ఇలాగా రంగులు మార్చి ఒక నీతి నిజాయితీ లేని జాతి ఈ కూటమి. అందుకనే ఏదో కొట్టుకొచ్చారు. బీజేపీకి సిగ్గుసరం లేదు, ఒక స్థాయి, దాని వ్యక్తిత్వం లేదు, ఒక ఇండివిజువాలిటీ లేదు. బీజేపీ ఇప్పుడు ఏంటి, ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబుకు తోక పవన్ కళ్యాణ్కు తోక పురదేశవి. సిగ్గు సెర ఉండద్దు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు పుట్టాడు, మనది ఎప్పుడు పుట్టింది, మన పార్టీ నేషనల్ పార్టీ, మనం ఎక్కడ ఉండాలి, మనం ఎలా ఫైట్ చేయాలి. అదే చంద్రబాబుకు అంటే అంటూ చంద్రబాబుకి అది ఇప్పుడు బీజేపీ లేదు ఆంధ్ర రాష్ట్రంలో. ఆంధ్ర రాష్ట్రంలో సిబిజేపీ, ఏడైంది చంద్రబాబు భజన పార్టీ, సిబిపి, అది బీజేపీ కాదు, సిబిపి, చంద్రబాబు భజన పార్టీ. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సిపి, కాంగ్రెస్, టీడీపీ, సిబిపి అంటే చంద్రబాబు భజన పార్టీ. బ్రాకెట్లో వితిన్ బ్రాకెట్స్లో బీజేపీ అని వేసుకోవాలి. అది స్థాయి. అలా దిగజార్చేసింది ఆ మహాతల్లి పార్టీలోకి చేరి. కర్మ, బీజేపీ కర్మ అంతే. ఎప్పటికీ ఇంకో 20 ఏళ్ళ దాకా బీజేపీ తలెత్తుకుని ఇలాగ ఎవరి వెనకాల ఉండి ఆ తోకగా తిరుగుతూ 1-2 సీట్లు తెచ్చుకొని దాంతో సంకలు ఎగరేసుకుంటూ ఎందుకు పనికిరాదు. చంద్రబాబు పాలన కన్నా జగన్ పాలనే బాగుందని అంటున్నారు. ఇప్పుడు ఎవరు పాలన బాగుందని చంద్రబాబు పాలన విషయం 5 ఏళ్ళకి ఇప్పుడే కదా కంపేర్ చేయలేం. కానీ ఒక విషయం మాత్రం కంపేర్ చేయొచ్చు, పేదల పాలిట ఆనందాన్ని చూడాలని తపించిన వాడు జగన్. ఉన్నవాడి కళ్ళల్లో, ఐశ్వర్యవంతుల కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని తప్పించేవాడు చంద్రబాబు హయాంలో ఎప్పుడూ డబ్బున్నవాడు, కమ్మవాడు, డబ్బున్నవాడే ఆయన కనపడతాడు. ఈ పేదలు అనేది కనపడు. బీసీకి ఎవరు పుట్టమన్నాడు, ఇలాంటి మాటలే మాట్లాడతాడు. ఆయనకి లేబర్ అంటే చిరాకు, వాడు చెమట అంటే పట్టదు ఆయనకి. అదే డబ్బున్నవాడు సెంటు బాగా పడుతుంది ఆయనకి, ఆ నోట్ల కట్ల వాసన బాగా పడుతుంది ఆయనకి. అందుకని ఆ విషయంలో ఖచ్చితంగా జగన్ వాళ్ళ నాన్నగారిలాగా ఆరోగ్యశ్రీ అని ఎంతోమంది పేదలకు అండగా నిలిచారు. వాళ్ళ నాన్నగారిలాగా అనేక మంది పేదలకు 64 లక్షల కుటుంబాల పేదలకి కళ్ళల్లో ఆనందాన్ని నింపాడు. కనుక ఆ విషయంలో ఖచ్చితంగా పేదల విషయంలో జగన్ ఆల్వేస్ రైట్, ఆల్వేస్ బెస్ట్. పాలన అంటావా అప్పుడే ఉంది, 5 ఏళ్ళు ఉంది కదా. 5 ఏళ్ళకి అప్పుడు మనం 4వ ఏట ముగింపుకి అప్పుడు సర్వే చేయొచ్చు. జగన్ 4 ఏళ్లలో కరోనా వచ్చినా కూడా ఎలా మేనేజ్ చేయగలిగాడు, ఎలా నిలబెట్టుకోగలిగాడు, ఈయన ఏం చేస్తాడో చూద్దాం. థ్యాంక్ యూ సార్, చాలా విషయాలు తెలుసుకున్నాం మీ వల్ల. నాకు నిజంగా పాలిటిక్స్ గురించి ఏం తెలీదు. ఈరోజు చాలా విషయాలు విన్నాను మీ దగ్గర. థ్యాంక్ యూ.